ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి. అలాగే స్వామి. కాబోయే వధూవరులిద్దరూ కూడా శుభలేఖల మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారి పేరు రాయండి. ఇప్పుడు నేను చెప్పినట్లు ఆ స్వామివారిని వేడుకోండి. అలాగే స్వామి. మీ పేరు, మీ భార్య పేరు చెప్పండి. నా పేరు సురేంద్ర. సుధా. సురేంద్ర అనబడు నేను నా భార్య సుధతో కలిసి మీ వద్దకు వచ్చాను. సురేంద్ర అనబడు నేను నా భార్య సుధతో కలిసి మీ వద్దకు వచ్చాం. మీ కుమార్తె పేరు? నందిని. అబ్బాయి పేరు? విజయ్. మా కుమార్తె అయిన నందినిని విజయ్కి ఇచ్చి వివాహం చేయదలిచి ఇక్కడికి వచ్చాం. మా కుమార్తె నందినిని విజయ్కి ఇచ్చి వివాహం చేయదలిచి ఇక్కడికి వచ్చాం. శుభం. ఈ వివాహానికి మీ సహకుటుంబ సమేతంగా వచ్చి శ్రీదేవి భూదేవులతో కలిసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ వివాహానికి మీ కుటుంబ సపరివార సమేతంగా శ్రీదేవి భూదేవులతో కలిసి నా కుమార్తెను ఆశీర్వదించగలరని వేడుకుంటున్నాం. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాయనా, శుభలేఖలు ఇలా ఇవ్వండి. మాధవ్యోసానీతి ఏకదా బ్రాహ్మణపహారతే కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఓం రాజాదిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే కుబేరాయ వై. అమ్మా, మీరిద్దరు దంపతులు ఇటు వచ్చేయండి. కామాన్ కామ కామాయ మఖ్యో శ్రవణో దదా. ఈ గుడిలో ఎంతో మంది దేవుడి విగ్రహాలున్నాయి. మీ నలుగురు తలా దిక్కుకు వెళ్లి ప్రతి దేవుని వద్ద మీ నలుగురు శుభలేఖలు పెట్టిరండి. అసలే ఇది శుభలేఖల గుడి. ఇది కూడా ఇక్కడ ఒక సాంప్రదాయం. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి అందరు దేవుళ్లకు పెళ్లి పత్రికలు పంచుతారు. శుభలేఖలు తీసుకోండి. వెళ్ళి మీరు కూడా శుభలేఖలను అందరు దేవుళ్లకు పంచండి. అలాగే గారు. మీరు ఇటు వెళ్ళండి, మీరు అటు వెళ్ళండి. విజయ్ గారు మామూలుడు కాదు. మనం వాడి కోసం వెతుకుతున్నామన్న చిన్న అనుమానం వాడికొచ్చినా వాడు మనకి దొరకకుండా తప్పించుకొని తిరుగుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విజయ్ మన నుంచి తప్పించుకోలేడు. సరే, నువ్వు అటెళ్ళు. అలాగే సార్. నువ్వు ఇటెళ్ళు. ఓకే సార్.
అసలే రోజే కనపడక తిరుగుతుంటే ఇప్పుడు ఈ నందిని కిడ్నాప్. ఛా! రే విజయ్గా, ఈ రోజు మా చేతుల్లో నువ్వు వైపోయావురా. ఇదేంటి ఇక్కడుంది? తీసుకెళ్తున్నారా? అబ్బాయి ఎక్కడమ్మా? ఏమో నాన్న, నాకు తెలీదు. సరే సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసి అలాగే వస్తాను. నాన్న. పట్టుకో. నాన్నా, విజయ్ ఎక్కడ నాన్నా? ఎక్కడ కనిపించలేదమ్మా. గుడి చుట్టూ వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా కనిపించలేదా? అల్లుడు గారు మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారండి? అదే సుధా, నాకు అర్థం కావడం లేదు. ముసుగు తీసే. ఓకే సార్.
లోకి గుడి నుంచి నువ్వా నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది? అవును. ఏమైంది లోకి? ఏదో నేరస్తుని కట్టేసినట్టు నన్ను ఇలా కట్టేశారేంటి? నువ్వు నేరస్తుడివి కాబట్టి నిన్ను ఇలా కట్టేశాం. ఇంట్లోకి నేను నేరస్తున్నా? అసలు నేనే తప్పు చేశాను? ఓ, నువ్వేం తప్పు చేశావో నీకు తెలీదా? చిన్న రోజుని కిడ్నాప్ చేసి ఎంత అమాయకంగా నటిస్తున్నావురా. ఏంటి, నేను చిన్న రోజు కిడ్నాప్ చేశానా? ఏం మాట్లాడుతున్నావు లోకి? హో, రోజీ కాదు, నీ గురించి నాకు విషయమంతా తెలిసిపోయిందన్న విషయం నీకు తెలియదు కదా? అదే, నందినిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎక్కడ దాచావు? అంటే నందినిని ఎవరో కిడ్నాప్ చేశారన్నమాట. చూడ్లోకి, నువ్వు అనవసరంగా పొరబడుతున్నావు. నందినిని నేను కిడ్నాప్ చేయడం ఏంటి? అయినా ఏ ఆధారాలతో నేను కిడ్నాప్ చేశాను అనుకుంటున్నావు? ఓ, ఆధారాలు చూపిస్తే గానీ నువ్వు కిడ్నాప్ చేశానని ఒప్పుకోవన్నమాట. సరే, ఆధారాలే చూపిస్తాను. ఇవి నీ వాచి కడియమే కదా? ఇదేంటి, నా వాచ్ చేతి కడియం ఇక్కడే ఉండాలిగా, ఎక్కడ పోయింది? చెప్పు. నావే. ఇవి నందిని కిడ్నాప్ అయిన చోట దొరికాయి. అంటే నువ్వే నందినిని కిడ్నాప్ చేశావని చెప్పడానికి ఈ ఆధారాలు చాలవా? ఎవరో నా వాచి కొట్టేసి ప్లాన్ ప్రకారం నందినిని కిడ్నాప్ చేసి నేను కిడ్నాప్ చేసినట్టుగా అక్కడ ఈ వాచిని పెట్టారన్నమాట. ఎవరో చాలా తెలివిగా నన్ను ఈ కిడ్నాప్ లో ఇరికించారు. ఏంటి విజయ్, నీ నాటకం అంతా బయటపడేసరికి అంత సైలెంట్ అయిపోయావు? ఇప్పుడు నిజం చెప్పు, అసలు నందినిని ఎందుకు కిడ్నాప్ చేశావు? లోకి, అసలు నేను నందిని కిడ్నాప్ చేయలేదు. ఎవరో కిడ్నాప్ చేసి తెలివిగా నా వాచిని అక్కడ పెట్టారు. అంతేగాని ఆ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు. ఇక లాభం లేదు. మంచిగా అడిగితే నువ్వు సమాధానం చెప్పేలా లేవు. నా స్టైల్లో ఇంట్రాగేట్ చేయాల్సిందే. చెప్పు. చెప్పు, నందినిని ఎందుకు కిడ్నాప్ చేసావో, ఎక్కడ దాచావో చెప్పు. నిన్ను వదిలిపెట్టను. సార్, లాఠీ విరిగిపోయింది కానీ ఇతను మాత్రం నిజం చెప్పట్లేదు సార్. అయితే ఇంకో లాఠీకి కారప్పుడు రాసివ్వండి. అలాగే సార్. లోకి, నేను చెప్పేది విను. నందిని నేను కిడ్నాప్ చేయలేదు. ఇన్ని దెబ్బలు తిన్నా నువ్వింకా అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు సామాన్యుడివి కావరా, నిన్ను ఊరికే వదలకూడదు. నీ చేత నిజం చెప్పించేంత వరకు నిన్ను వదలన్రా.
సిద్ధు ఇంట్లో ఉన్న నందినిని బయటికి తీసుకెళ్లకుండా నువ్వు చాలా తెలివిగా కిడ్నాప్ చేసినప్పుడే నువ్వు పెద్ద కంత్రిగాడివని నాకు అర్థమైంది. అయినా సరే నీ చేత నిజం చెప్పించేంత వరకు నిన్ను వదలను. ఈసారి లాఠీ కాదు, చెప్పు. నందిని కిడ్నాప్ చేసింది నేనే కిడ్నాప్ చేశాను.